సంగారెడ్డి ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు చింతా ప్రభాకర్ పై కొన్ని సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారాలు జరుగుతున్న నేపథ్యంలో నియోజకవర్గ మండల పట్టణ పార్టీ అధ్యక్షులు మీడియా సమావేశం నిర్వహించి తీవ్రంగా ఖండించారు. చింతా ప్రభాకర్ ప్రజల మధ్య అనునిత్యం ఉండి నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని తెలిపారు. అవాస్తవ కథనాలు ప్రచారం చేయడం మానుకోవాలని, అవసరమైతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. స్థానిక నాయకులు మీడియా ముందు హద్దులు దాటే ప్రవర్తనలకు కట్టుబడి ప్రజల మనోభావాలను దెబ్బతీసే విషయాలను చేయకూడదని సూచించారు. వారు రాష్ట్ర డీజీపీని కలిసి సమస్యలను పరిష్కరించబోతున్నారు. పార్టీ కార్యకర్తలు, అభిమానుల ఆగ్రహానికి కారణం కాకూడదని స్పష్టం చేశారు. ఇక్కడికి వచ్చిన మీడియా ప్రతినిధులకు ధన్యవాదాలు. ఈరోజు విషయం ఏంటి అంటే, కొన్ని యూట్యూబ్ ఛానల్స్ పేరు లేని ఒక హైదరాబాద్లో ఎక్కడో ఉండి వాళ్ళు ఏదో ఇక్కడ సంగారెడ్డిలో మాకు నియోజకవర్గంలో తిరిగి ఇక్కడి ప్రజలని ఏదో తెలుసుకొని మాట్లాడినట్టు, ఏదో పెయిడ్ కార్యక్రమాలు చేస్తూ సంగారెడ్డి నియోజకవర్గం ప్రజలకు తెలుసు చింతబాబు గారు ఎక్కడ ఉంటాడు, ఏడు ఉంటాడు, అన్నీ తెలుసు వాళ్ళకి. ఇక్కడ ఉన్న నియోజకవర్గం ప్రతి ఒక్క చిన్న పిల్లాన్ని అడిగినా ఒక్క ఫోన్ చేసి ఉన్నాడంటే. ప్రింట్ మీడియా వారికి నమస్కారాలు. నిన్న మొన్న ఏదో ఒక యూట్యూబ్ ఛానల్లో అసత్య ప్రచారం పైన వేయడం అది సమంజసం కాదు. ఎందుకంటే సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్న అనే వ్యక్తి అనునిత్యము ప్రజలలోనే వండుకుంటూ రోజువారీగా గిట్ట సదాశివపేటలోనే నివాసం ఉంటున్నాడు. గత పోయిన 5 ఏళ్ళ సంవత్సరంలో గిట్ట సదాశివపేటలోనే నివాసం ఉంటున్నాడు. రోజువారీగా ఏమన్నా పనులుంటే ఇక్కడ క్యాంప్ ఆఫీసు, అక్కడ హైదరాబాద్ సెక్రటరేటు కాన్స్టిట్యూన్సీలో ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి గల ముఖ్య కారణం ఏంటంటే, ఈ మధ్యలో కొన్ని సోషల్ మీడియా యూట్యూబ్ ఛానల్లో అసత్యాలను సత్యాలుగా ప్రచారం చేసుకుంటూ, సత్యాలను అసత్యాలుగా ప్రచారం చేసుకుంటూ, ఎవరో ఇచ్చిన తాకీదులకు ఆశపడి ఏవేవో అనవసరమైన రాతలు రాయడం చాలా తప్పు జరుగుతుంది. అయితే మేము చెప్పే విషయం ఏంటంటే, ఈరోజు మా సంగారెడ్డి ఎమ్మెల్యే గారు చింతా ప్రభాకర్ అన్న గారు 2009లో టీడీపీ నుండి 2009లో టీడీపీ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి కొద్ది తేడాతో ఓడిపోయిన 2014 వరకు ప్రజలలోనే ఉన్నారు. అదేవిధంగా 2014 టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన తర్వాత ప్రజలలో ఉండి 2018